ॐ सदाशिवसमारम्भा शङ्करं व्यासशङ्करं मध्यमाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे श्रेयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ध्यानमूलं गुरुर्मूर्ति पूज्यमूलं गुरुर्पादं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। नित्यं शुद्धं निराभासं निरञ्जनं नित्यबोधं चिदानन्दं नमाम्यहं चिदानन्दं नमाम्यहं। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అధిష్టాన దేవతైన పరమపూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ చిదానంద గురుదేవుల పాదపద్మములకు అనంతకోటి దండ ప్రణామంబులు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి ఆ పరాశక్తి అఖిలాండేశ్వరి ఆత్మశక్తి అంది హృదయాల్లో వికసించేటువంటి ఆ పరమేశ్వరికి వందనాల అర్పిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, ఈ చక్కటి ఈ పౌర్ణమి చాతుర్మాసాల్లో ఉండేటువంటి పౌర్ణమి మూడో పౌర్ణమిలో, అంటే ఎక్కువ మాసంలో మూడో పౌర్ణమి అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి హిమాలయ అంటే మహాలయ అనేటువంటి పౌర్ణాన్ని, భాద్రపద మాసంలో ఉండేటువంటి ఈ పౌర్ణాన్ని మహాలయ, దీన్ని చక్కగా ఎందుకు ఇలాగ దీన్ని ఒక వింతగా ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో దాన్ని ఒక వింతగా చూడడం అనేటువంటిది ఏంటంటే, హిమాలయ అంటే మహాలయం, చాలా పెద్దదైనటువంటిది. కాబట్టి దీన్ని మాల అంటే మానవాళికి కావలసినటువంటి చక్కటి సందేశం ఇచ్చేటువంటి ప్రకృతి మాత, మనకు పాడి పంటను అన్నీ కూడా అనుగ్రహించేటువంటి మంచి శుభదినాలలో ఉండేటువంటి ఈ మహాలయంలో మానవుడు పనిపైన ఉండాల్సినటువంటి దృష్టిని పెట్టాలనే నెపంతో దీన్ని మహాలయ అనే పౌర్ణాన్ని, దీన్ని గతము మార్పు చెందగా మాల ఉన్నమా అనేటువంటి భావనలోకి వచ్చి, ఇది సుదినమైనటువంటి మంచి పవిత్రమైనటువంటి పౌర్ణమి. ఇది పితృదేవతలను ఆరాధించేటువంటి పౌర్ణమిలో ఉండేటువంటి ఈ భాద్రపద మాసంలో, ఈ భాద్రపద మాసం అంతంలో ఉండేటువంటి అమావాస్య అనేటువంటి మహా అమావాస్య, ఈ అమావాస్యను మనకు ఆచరణమైనటువంటి దేవలోకము, పితృలోకము, ఇలాగనే భూలోకము, సువర్లోకం, మహాలోకం, జగన్లోకం, తపలోకం, సత్యలోకం అనేటువంటి లోకాలను వేదమాత చెప్పినటువంటి శృతిమాతను నమ్మకంతో భారతదేశంలో చేసుకోవాల్సినటువంటి ఈ మాలాయ పత్యాల్లో ఉండేటువంటి మహా అమావాస్యలో పెద్దలకు నివేదన ఇస్తారు. అంటే వారి వారి యొక్క గోత్రాలను బట్టి వారికి చక్కగా నివేదన చేస్తారు. అలాగా ఉండేటువంటి ఈ
మహాలయంలో ఉండేటువంటి యొక్క ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే దీంట్లో మనకు శుద్ధమైనటువంటి చవితి, మహాచవితి వస్తుంది. ఆ చవితి, భాద్రపద చవితిలో ఉండేటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి ముక్కదేవుడు అంటే ముక్కోటి దేవుడు అనేటువంటి దేవత అయినటువంటి విఘ్నరాజుని, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి పండుగ ఇది. మరి ఈ చవితి ఒక్కరోజే చంద్రుని యొక్క దోషాన్ని నిర్మూలన చేసుకునేదానికి ఆ గౌరీదేవి అయినటువంటి పార్వతీదేవి ఈ చవితిని ఒక్కదాన్నే మనకు శాపంగా ఎందుకో చెప్పిందో కానీ మరి అన్ని చవితులలో కూడా మరి ఉండొచ్చు కదా ఈ దోషం అంటే కాదు. కానీ ఈ యొక్క భాద్రపద చవితిలోనే ఉండేటువంటి ఈ యొక్క దోషాన్ని, చంద్రుని దర్శనాన్ని చెప్తారు. కాబట్టి ఈ చంద్ర దర్శనం చేస్తే ఆ చవితి రోజు అపవాదాలు ఎక్కువ ఉంటాయని, సంవత్సరం అంతా కూడా అపవాదాలు ఉంటాయని. ఎందుకంటే దానికి ఎందుకు అలాగ శాపం పెట్టాల్సి వచ్చిందంటే అమ్మ కోరిక. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు కూడా కదలినివాడు కాబట్టి, శక్తి కదులుతూ ఉంటుంది కాబట్టి, శక్తికి అనేకమైనటువంటి తాపత్రయాలు, ఆలోచనలు, సంకల్పాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయని మనకు శాస్త్రం చెప్తుంది. అలాగనే ఆ గౌరీదేవికి సంకల్పం కలిగిందంట. ఏంటి అంటే ఒక పుత్రుడు కావాలని పెద్ద కోరికగా ఆమెకు సంకల్పం కలిగింది. ఆ సంకల్పం ప్రకారంగా ఆ సిద్ధించేదానికి ఆమె కంకణం కట్టుకుంటే ఆ పరమశివుడు కైలాసం నుండి గృహానికి వచ్చినట్లు వస్తే ఆ దూరపాలకుడైనటువంటి ఆయనను విఘ్నేశ్వరుణ్ణి ఆపి అక్కడ పెట్టింటుంది. అయితే పరమేశ్వరుడు, పార్వతి ఇద్దరు సంగమిస్తే పొరపాటు ఏదైనా జరిగిందంటే దేవేంద్రునికి ప్రమాదకరమైనటువంటి పీఠము భంగం అవుతుందని ఆయనకు ఎక్కువ ఆవేదన, ఆతృత. అందుకు దాన్ని విఘ్నం కల్పించేదానికి ఆ గౌరీదేవి ఏకాంత స్థలంలో ఉండేప్పుడు పరమేశ్వరుడు పోయి చేసింటే అది వేరే పరిణామం ఉండేది. కానీ అట్లా దేవతలైనటువంటి వారు అశరీరులు కాబట్టి అట్లా సంకల్ప సిద్ధితోనే చేయాలి. కానీ శుక్లశోణితాలతో జన్మను తీసుకుంటే ఈ జగత్తుకు ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయం ఉంటుంది అని చెప్పి ఆమె నుగ్గుపిండితో చక్కగా ఆ గౌరీ నుగ్గిపిండితో విఘ్నేశ్వరుని బొమ్మగా చేసి ఆ బొమ్మను చేసి అమ్మ అక్కడ తలివాగిడి దగ్గర కాపలగా ఉంచి ఆమె ఆ స్నానం, ఏకాంత స్నానం చేసుకుంటూ అక్కడ ఉండేటప్పుడు ఈయన కాపలా ఉండేటువంటి ఈ విఘ్నేశ్వరుడు కాపలా ఉండడం వల్ల అమ్మ స్నానం చేస్తున్నది. ఇంతలో పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు, ఆతృతతో వచ్చాడు. వస్తే ఈయన అడ్డుకున్నాడు. ఎవరు? విఘ్నేశ్వరుడు అడ్డుకున్నాడు. అడ్డుకుంటానే కోపం వచ్చింది. ఏమయ్యా, నా ఇంటికి నేను పోయేదానికి, నా గౌరీని చూసుకునేదానికి నువ్వెవడవయ్యా, నువ్వు ఎవరివి నాకు తెల్లే అని ఆయన వినపోతాడు. పోతే అప్పుడు లేదు, మా అమ్మ గౌరీదేవి, నేను వారి కుమారుణ్ణి కాబట్టి నన్ను అడ్డుగా ఇక్కడ కాపలగా పెట్టింది, నువ్వు పోయేదానికి వీలు లేదు అంటాడు. అప్పుడు రుద్రుడు రుద్రావతారం ఎత్తి శిరస్సును ఖండించి, ఆ ఖండించడం వల్ల పడిపోయినటువంటి శిరస్సు ఎక్కడ పడిపోయిందో కానీ, ఏ లోకంలో పడిపోయిందో కానీ, దీనికి వెంటనే గౌరీదేవి బయలికి వచ్చి చూసింది. చూస్తానే మొండెంతో ఉన్నాడు. అప్పుడు నాదను ప్రార్థించి పట్టుకున్నది, కాళ్ళు పట్టుకొని, నాయనా నా కుమారుని ఎందుకయ్యా ఇలా చేశావు అంటే,
ఇదంతా కూడా ఆయనకు అనుభూతి, అంటే పరమేశ్వరునికి ఒక లీల. అప్పుడు అయితే నీ కోరిక ప్రకారంగా నేను నీ కొడుకును రక్షిస్తాను అని చెప్పి గజాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఆయన ఎప్పుడు కూడా ఈయన మీద యుద్ధ ప్రకటించేవాడు, ఎప్పుడు పరమేశ్వరుని మీద పోటీ వచ్చేవాడు. కాబట్టి ఈ కోపంతో ఆ గజాసురుని యొక్క తలను తీసి వచ్చి మొండి అతికించి తర్వాత ఆయన విఘ్నేశ్వరుని చేసి తర్వాత కుటుంబంగా అంతా కూడా చేసుకు ఉండేటటువంటి సమయంలో వీరికి కాల్సినటువంటి యొక్క సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయాలనేటువంటి కుతూహలంతో వారికి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఏదో ఆయన కూడా శుక్లశోణితముతో పుట్టినాడని చెప్పేసి కొన్ని కథల్లో ఉంటుంది. కానీ అది ఎక్కడో సముద్రం ఎక్కడో అడవిలో పడిపోతే ఏ ఆకుపైన పడితే ఏదో ఒక జంతువు ఇది చేస్తే ఏదేదో దానికి కథలన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఇది మాత్రం ఈ విఘ్నేశ్వరుడిలా తయారు కావడానికి కారణమైనటువంటిది ఆమెకు ఎక్కువ ఇష్టమైనటువంటి వాడు కాబట్టి ఆ కుమారుని పైన వాత్సల్యంతో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది. అప్పుడు ఈ విఘ్నేశ్వరునికి ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ప్రకృతిలో ఉండేటువంటి 21 తత్వాలతో కూడుకొండేటువంటిది 99 కూడా కూడుకొండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి గణాలన్నీ కూడా శక్తివంతమైనటువంటి అన్నీ కూడా వారికి అనుగ్రహించడం జరిగింది. ఎవరి వల్ల అంటే గౌరీదేవికి ఎక్కువ ప్రీతి వల్ల ఆయనకు శక్తులన్నీ కూడా అందినాయి. అందుకు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆ చవితి రోజు ఎవరైతే ఈ ప్రపంచంలో ఎవరైతే ఆరాధిస్తారో వారికి సంవత్సరం అంతా కూడా విఘ్నాలు లేకుండా కాపాడుతాడని ఆ రోజు ఎవరైనా కూడా చంద్రుడు శాపం ఇవ్వడం కారణం ఏమిటి అంటే ఆయన లోకాలన్నిటి కూడా తిరుగుతూ ఉండేటప్పుడు ఆ విఘ్నేశ్వరుడు పోతుండేటప్పుడు కుండ్రాలన్నీ కూడా పడిపోతుంటే అప్పుడు చంద్రుడు నవ్వాడని, ఆ నవ్విన యొక్క కోపం వల్ల ఆ పార్వతీదేవి శాపం పెట్టిందని అని మనకు కథ. కాబట్టి ఈ కథలో ఉండేటువంటి సారాంశం ఏమిటి అంటే విఘ్నములు అనేటువంటి రోజు ఈ పంచభూతాలతో కూడుకొండేటువంటి శరీరముతో మనము రోజు వ్యవహారం చేస్తున్నాం. అనంత కోటి విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. ఒక సత్కర్మను చేయాలన్నా, ఒక మంచి కర్మను చేయాలన్నా, ఏమి జరగాలన్నా కూడా అనంత కోటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విఘ్నము అనేటువంటి దాన్ని పరిహారము చేయాలంటే వారిని పూజించమని చెప్పారు. అయితే ఈ భాద్రపద మాసములోనే ఈ చవితినే, ఈ శుక్ల చవితినే ఎందుకు పూజించాలంటే 21 తత్వముతో కూడుకొండేటువంటి 21 ఆకులతో మన వారు పూజించమని చెప్పారు. కాబట్టి పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అనేటువంటి దానిపైన ఉండేటువంటిది మనకు సిద్ధమైనటువంటిది మనస్సు ఉంది. కాబట్టి 21 తత్వంతో కూడుకునేటువంటి దాన్ని నిర్మూలన చేసుకోవాలంటే రోజు కూడా ఆ విఘ్నరాజుని కొలువు చేస్తూనే ఉండవలెను. కాబట్టి అందుకే చూడండి, అన్నీ వాసన లేనటువంటిది అంటే ప్రకృతిలో ఉండేటువంటి అన్నీ కూడా పరమాత్మ శక్తి దగ్గర వాసన లేనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా నిష్ప్రయమైనటువంటి కోరికలు. కాబట్టి పరమాత్మ అనేటువంటి శక్తి కోరికే కోరిక. కాబట్టి ఆ శక్తిని సంపాదించాలంటే విఘ్నేశ్వరుని ఆరాధిస్తుండాలి. కానీ ఇలాగ ఉండేటప్పుడు వీరి ప్రాధాన్యత ఉండేటువంటి రెండో కుమారుడైనటువంటి ఆయన సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా నారద మహర్షి వచ్చి ఒక లంపటమైనటువంటి సందేహం పెట్టాడు. ఈయనక అమ్మకైతే విఘ్నేశ్వరుని మీద వాత్సల్యం, తండ్రికైతే సుబ్రహ్మణ్యం మీద వాత్సల్యం. ఈ ఇద్దరికి ఈ రాజ్యాన్ని అంటే
ఈ పదమమైనటువంటి పట్నం కట్టాల. కాబట్టి వీరిద్దరికి పందెము కావాల్సి వచ్చింది. ఆ పందెములో చక్కగా పందెము గాయేసేదానికి పరిష్కారము నారదుడు చెప్పాడు. మీరిద్దరిలో ఎవరైతే గొప్పవారనే దానికి నిర్మూలం అంటే నిరూపించుకుంటే మీకు చక్కటి ఈ విఘ్నరాజుడైనటువంటి ఈ రాజ్యానికి మీకు అభిషక్తుణ్ణి చేసి పీఠాన్ని అప్పజెప్తామని చెప్తే అప్పుడు శివుడు ఇదెంత అసౌకర్యమైనటువంటి ఆలోచనలతో ఈ మాయాశక్తి చేసేటువంటిదంతా ద్రష్టగా పరమశివుడు నవ్వుతూ చూస్తూ ఆనందంగా ఆయన కదలకుండా ఉండేటువంటి పరమశివుడిని చూసి నారదుడు, మంచి ప్రశ్న చెప్పావయ్యా, ఇది నీవే నిర్ధారణ చేయండి అని చెప్పాడు. అప్పుడు ఇద్దరికి పందెం పెట్టాడు. 7 14 లోకాలు తిరిగి ఎవరు ముందొస్తే తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి వచ్చి నమస్కరిస్తే వారికి ఈ రాజ్యాన్ని మీకు అప్పజెప్తాం. అంటే విఘ్నాధిపతికి అయినటువంటి మీకు ఈ దేవతలకందరికి ఆధిపత్యాన్ని మీకు ఇస్తామని చెప్పి వారికి పందెం కాస్తారు. పందెం కాస్తే ఆయన వింటానే సుబ్రహ్మణ్య స్వామి 7 14 ఆయన వాహనం చాలా వేగమైనటువంటిది కాబట్టి, రెక్కలతో కూడుకునేటువంటిది కాబట్టి సర్రును ఎక్కినాడు. ఎక్కి వినంతోలికే బయలుదేరిపోయినాడు. ఇంకా ఈయన మంచి బొజ్జ పెట్టుకునేవాడు. ఈయన వాహనం చూస్తే ఎలుక చాలా చిన్నది, చాలా అల్పమైంది. ఈయన మొత్తం ఈ బూణాలు ఎప్పుడు తిరిగేస్తాడు, ఎప్పుడు ఈయనకు సాధ్యమవుతుంది అని చెప్పి ఇదంతా కూడా ఆలోచనలో పడినాడు ఈ విఘ్నేశ్వరుడు. పడితే ఆయన సరాసరిగా అంతా తిరుగుతున్నాడు. కానీ ఈయనలో ఉండేటువంటి దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అని భగవద్గీత చెప్పినట్టు ఆయనకు బుద్ధిని ప్రయోగించాడు. మనకు బుద్ధి బలము ఏమున్నా కూడా బుద్ధి బలం ఉంటేగిన ఏదైనా రక్షించుకోగలం. కాబట్టి ఆయన బుద్ధి బలంతో ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఈయన 7 14 లోకాలు తిరుగుతూ ఉన్నా కూడా విఘ్నేశ్వరుడు ముందు పోయి స్నానం చేస్తున్నాడు, నదిలో వంగుతున్నాడు, ముందు పోతున్నాడు, వేగంగా ఈయనకన్నా ముందు నడుస్తున్నాడు. ఈయనకి మంత్రం తెలుసా, తంత్రం తెలుసా, ఏంది ముందు పోతున్నాడు పెద్ద అనుమానం వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి. సరాసరిగా ముందే స్నానం చేసి ముందే బయలుదేరుతూ వస్తూ రాగా కైలాసమునకు ముందు చేరాడు. అయితే ఏం చేశాడు ఈ బుద్ధి బలంతో అంటే, ఆత్మాత్మం గిరిజామతి సహచరణ ప్రాణ శరీరం గృహం. ఈ పార్వతీ పరమేశ్వరులు అనే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి వీరే దేవతలు, వీరే తల్లిదండ్రులు, వీరికే ఆత్మాత్మం గిరిజామతి. గిరిజ అంటే పార్వతి. వారికి 3 ప్రదక్షిణలు చేసి నిలబడిపోయినాడు. ఇంతలోకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చినాడు. అయిపోయింది. అంటే మానవుడు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి ఈ దేహముతో ఈ ఇంద్రియాలతో వ్యవహారం చేసినంత కాలము తన బుద్ధి బలముతో భగవత్తత్వం పైన మనస్సును నిలిపినంత వరకు అనేక జన్మలు వస్తూ ఉంటాయి, అనేక జన్మలు రావాల్సి ఉంటాయి. కాబట్టి ఈ బుద్ధి బలంతో చక్కగా మనకిచ్చేటువంటి సందేశం ఏంటంటే, మహావిఘ్నరాజుడైనటువంటి విఘ్నేశ్వరుడి ప్రార్థన చేస్తే విఘ్నాలు బాహ్యంగా వదిలి ఆంతరమైనటువంటిది కూడా మనకు శక్తినిస్తాడు. అయితే ఈ ప్రకృతిలో మానవుడు పెళ్లి వివాహాలు చేసుకున్నట్టు విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి అని ఆయనకు ఒక బిరుదుంది. కానీ ఆయనకు మనము ఒక అపవాదాన్ని కల్పించి పెట్టాము. ఆయనకు ఉండేటువంటి భార్యలు లేరు, సిద్ధి బుద్ధి అనేటువంటి భార్య లేరు. సిద్ధి బుద్ధి ఉంటే సిద్ధి కలుగుతుంది. వీరిద్దరిని ఎవరైతే ఆశ్రయిస్తారో నా సిద్ధి కలుగుతుంది అని విఘ్నేశ్వరునికి అంతరార్థంలో చెప్పినటువంటి రహస్యమైనటువంటిది బుద్ధి సిద్ధి అనేటువంటి. ఎందుకంటే బుద్ధి బలము లేనిది ఏమి చేయాలన్నా, ప్రపంచంలో ఏ కర్మను జరపాలన్నా, నీవు ఏ సాధన చేయాలన్నా బుద్ధి చాలా
ముందు ఉంది. కాబట్టి ఈ బుద్ధిని మనం ప్రకాశింపజేసుకోవాలంటే దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేకే కురునందన బహుశాఖానంత బుద్ధయో వ్యవసాయన. భగవద్గీతలో మనకు 2వ అధ్యాయంలో చెప్పేటువంటి గొప్ప పరిస్థితి ఏంటంటే 41వ శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి. నీకు బుద్ధి బలం ఉంటే ఏ సాధనైనా చేయగలుగుతావు, ఏ సాధనైనా రక్షించుకోగలుగుతావు. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ బుద్ధి ప్రకాశాన్ని మనము చక్కగా సాధన చేసుకొని చూడండి. ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరూ కూడా మట్టితోనే చేసిన బొమ్మలు. ఆమె మట్టి బొమ్మలు చేసింది. పార్వతి అంటే శక్తి. శక్తి పరమాత్మ దగ్గర ఎప్పుడు శక్తి మట్టిలాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఆ మట్టిలో వచ్చే బొమ్మలన్నీ కూడా ఈ బొమ్మలే. అందుకే శంకరుడు వారి గురువు అయినటువంటి గోవిందపాదుల దగ్గర పోయినప్పుడు, స్వామి నాకు ఈ ప్రపంచంలో కనిపించేటువంటి నా మనస్సు కన్నా ముందుండేది ఆత్మ కదా, ఆత్మ నుండి వచ్చే మనస్సు ఆలోచనతో చేసిన ఈ విగ్రహారాధాలు ఎలా సాధ్యమవుతుంది, ఎలా నన్ను ఉద్ధరిస్తాయి, ఎలా నన్ను కాపాడుతాయి అని శంకరుడు అడిగితే, ఆయన అది కాదు, దీనికి దేహాభిమానం ఉండేవానికి సగుణమైన ఆరాధన చేయమన్నాడు. అదే సూక్ష్మమైన బుద్ధి గలవానికి సూక్ష్మమైనటువంటి విచారణ చేయమన్నాడు. కానీ శ్రవణ మనన నిదిత్యాసల్లో ఉండేటువంటి ఉత్తమాధికారి అయితే శ్రవణముకు అవసరము లేదు, మననముకు అవసరము లేదు, నిదిధ్యాస మాత్రమే అవసరము అని చెప్పి, అన్ని ఘటాలలో ఉండే నేను మాత్రం ఒక్కటే కదా, ఇన్ని ఘటాలలో ఉండేవాడు అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ మాట వచ్చిన వాళ్ళందరూ నేను అనేటువంటి మాటనే మాట్లాడతాడు. కానీ నా శరీరము, నా మనసు, నా ఇంద్రియాలు, నా పిల్లలు, నా ఆస్తి, నా ఇల్లు, నా భూమి అన్నీ నా 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 అన్నీ నా. అందుకే ప్రపంచంలో ఉండేటువంటి నాది నేను, ఇదే ప్రపంచంలో కనిపించేది. ఇంతకు మించినటువంటిది ఇంకా అవతల ఏమీ లేదు. కానీ రెండిటిని మానవుడు చాలా తెలుసుకోవాల్సినటువంటి రహస్యం ఏమిటి అంటే, అన్ని ఉపాధుల్లో ఉండేవాడు నేను ఒక్కడిగానే ఇన్ని నేనులుగా ఎందుకు పలుకుతున్నాడు అని ప్రశ్న వచ్చింది. చూడని ఎక్కడి నుండి పలుకుతున్నాడు? అందరూ నేనే పలుకుతారు, కానీ నేను ఒకటే ఉంది, నాది అనేకమైనటువంటిది. అందుకే నాది అనేటువంటిది 99 ఉంది, ఒకటి లేదు. అంటే అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడు, నాయన ఈ ప్రపంచమంతా కూడా ఒకటి లేకుంటే ఎన్ని సున్నాలున్నా నిష్ప్రయోజనము అని చెప్పారు. అంత కనిపించినా కూడా ఆ ఒక్కటికి నాకు కనిపించకపోతే ఇంకా ఏమీ లేదు. అందుకే దీనికి మానవుడు సత్శీలము అనేటువంటి ఒక పదం ప్రయోగించారు ఏది వేదాంతంలో. కానీ మనము సత్శీలము అనే దాన్ని మనము ఎలాగా అపవాదము దానిపైన ఎలాగా చేశామంటే, సత్శీలము అనే దానిపైన ప్రావీణ్యులైన బుద్ధి బలం గలవారిను గొప్పవారైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు దీన్ని గుర్తించినటువంటి ఈ రహస్యం ఏమిటి అంటే, సచ్చీలం అంటే కాలము అని చెప్పారు. సచ్చీలం అంటే కాలం. ఎందుకంటే కాలం ఎప్పుడు ఉన్నది. 3 అవస్థల్లో జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో ఉంది. కానీ అది సచ్చీలము. కానీ భౌతికమైన శీలాలతో చేసేటువంటిది శీలము కాదు, సచ్చీలమైనటువంటిదే అదే. దాన్ని కాపాడుకోవడం అనేటువంటిదే సాధన, దాన్ని రక్షించుకోవడం అనేది సాధన అని మనకు పెద్దలు చాలా అన్ని కోణాల్లో అన్ని రకాలలో చెప్పారు. కాబట్టి
దీన్ని మనము రోజు శ్రవణములో చేసేటువంటి, రోజు మనం విచారణలో చేసేటువంటి విషయాలలో కూడా ప్రతి విషయాన్ని గుర్తించడం. ఎందుకంటే గుర్తించడమే గొప్ప సాధన. మనం దాన్ని ఏదో కొత్తగా తెచ్చిపెట్టేది కాదని మనకు నిర్ధారణ చేసినాయి ఉపనిషత్తులు. కాబట్టి ఈ నేనును నాది అనే దానితో సంబంధం పెరిగింది. అందుకే చూడి అద్వైతపరమైనటువంటి మనకు చక్కగా భారతంలో కథ వస్తుంది, భాగవతంలో అందుకు చక్కటి లాలపాట పాడి అన్నీ దాసి అన్నీ చేసి దేవకీ దేవైనటువంటి వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి రోటిని కట్టేసిన వాళ్ళు ఎవరు అంటే ఏం నారాయణ, రోటికి కట్టేసిన వాళ్ళు ఎవరు? కృష్ణుని రోటికి కట్టేసినారు. ఎవరు కట్టేసింది? అల్లరి చేస్తున్నాడు పిల్లవాడు. ఎవరు కట్టేసింది? యశోద రోటికి కట్టేయాలని, ఆయన్ను బంధించాలని, అంటే అనేకమైన ఆయన 7 14 లోకాలకు ఆవరించినటువంటి కృష్ణ పరమాత్మను బంధించాలని ఈ బుద్ధితో, ఈ మనసుతో, ఈ దేహంతో, అంటే అల్పంగా ఆమె కట్టుబాటు చేయాలనుకునేది. అది ఎంత దూరం పోయినా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఎంత చుట్టినా 2 అంగుళాలు. అంటే నాది నేను అనే భావాన్ని వదిలేంత వరకు కట్టుబడడు పరమాత్మ అని మనకు అద్వైతపరంగా మనకు భాగవతంలో చెప్తుంటారు. అలాగనే అనేక సందేశాలు ఇచ్చినటువంటి పరమాత్మ మనకు అనేకమైనటువంటి భారతంలో మహా సందేశాలు ఇచ్చాడు. ధృతరాష్ట్రునికి దర్శనం ఇచ్చినాడు. ప్రయోజనం ఏమైంది? ఇచ్చిన ప్రయోజనమైందా? కానీ అర్జునునికి దర్శనం ఇచ్చినాడు. ప్రయోజనమైందా? తర్వాత ఇంకా ఎవరికి ఇచ్చింది? దేవకి కూడా ఇచ్చినాడా లేదా? దర్శనం ఇచ్చినాడు. అయినా పరమాత్మను దర్శనం చేసేటువంటి యోగ్యతను కూడా గమనించలేనటువంటి ఈ మానవ జన్మలో నేను ఎలా గుర్తిస్తారు అని చెప్పి మనకు ప్రశ్నగా నిలిచిపోయింది. కాబట్టి దీన్ని మనం భగవద్భావంతో నిరంతరము చేయాల్సినటువంటిది ఏంటంటే, బుద్ధిలో ఉండేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా నువ్వు వదిలిపెడుతూ ఉండవలెను. ఎందుకంటే బుద్ధిలో ఉండేటువంటి ప్రారబ్ధము, ఆగామి, సంచితము అనేటువంటి క్రియలతో ఉండేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి ఈ దేహం చూడండి, దేహముతో ఉండేటప్పుడు అవస్థలు వస్తున్నాయి, దేహాతీతమైనప్పుడు అవస్థలు లేవు. అందుకే మనకు నీచంద్రికలో కథ ఉంది. ఈ రహస్యమైనటువంటిది కథ ఏంటంటే, ఆయన చెప్తాడు, ఒక కొంగ ఉంది, ఒక కొలనులో ఎండ్రుకాయ, చేపలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ కొంగ వచ్చి రోజు ఒక్కొక్క దాన్ని చేపనెత్తుకొని పోతుంది. ఈ ఎండ్రుకాయ చూస్తూ ఉంది, రోజు ఎత్తుకపోతుంది. ఏమి కొంగరాజు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమిటయ్యా ఇదంతా అంటే, నేను సురక్షితమైనటువంటి ఇంకొక నదిలో వదులుతున్నాను అన్నాడు. నమ్మిచ్చింది ఈ ఎండ్రుకాయకు. కానీ ఆ కొంగ అనే కాలము అనేటువంటి మృత్యుదేవత మనను ఏం చేస్తుందో తెలియదు. జాడ తెలిసిందే. తాత ముత్తాతలు ఎవరెవరు ఎంతమందో పోయినారు, ఏది జాడ ఏమన్నందా? వాళ్ళు పలానా చోట్ల ఉన్నారు, పలానా చోట్ల ఉండారని ఏమన్నా గుర్తుందా? ఆ మృత్యు అనేటువంటి కొంగ ఒక్కొక్క చేప తీసుకోపోతుంది. కానీ మనము బుద్ధి అనేటువంటిది ఉపయోగించడం లేదని మనకు నీచంద్రికలో చెప్తాడు. కాబట్టి ఇంత సూక్ష్మమైనటువంటి ఈ పరివర్తన జరిగేదానికి ఒక్క మానవ దేహమే చూడండి. మనకేం చేస్తున్నాము, ఎంత నమ్మకము. ఇప్పుడు హిమాలయ అమావాస్య వస్తే ఏం చేస్తారు? పెద్దల పండగ చేస్తారు. ఏనారాయణ పెద్దల పండగ చేస్తారు కదా. అయ్యా, వాడి ఈ దేహం వదిలిపోయి వాడు ఏడన్నాడో తెల్లు, వాడు ఎక్కడండేది తెల్లు. కానీ వాని మీద అంత నమ్మకమే. ఏనారాయణ
యాండాడు వాడు ఉన్నాడా? ఈ దేహం ఈయనే పడేసిపోయినాడు. వాడు ఎక్కడో ఉండేది తెలియదు, వాడు ఏ అడ్రస్సు తెలియదు. కానీ వాని మాత్రము పితృదేవతలకు అర్ఘ్యపాదాలు, పిండ ప్రదానాలు ఏని చేస్తున్నారా లేదా? ఇది ఒక విధమైనటువంటి స్థితి చూస్తే అజ్ఞానం. కానీ రెండో స్థానంలో చూస్తే ఈడు పుట్టినప్పుడు దాన ధర్మాలు పుణ్యకర్మలు ఏమి చేయిస్తున్నాడు. చాలా లోబిగా ఉంటాడు, రకరకాలుగా మనస్తత్వాలతో ఉంటాడు. కాబట్టి వాడు చచ్చిన తర్వాత ఈడు ఆస్తి ఎంత కోట్లు ఇచ్చిపోయినాడు. కాబట్టి వాని పేరుతోనైనా ఏదైనా దాన ధర్మము చేస్తారు అని పెద్దలు చక్కగా ఈ పండుగ నియమించినారు. అందుకే దీనికి పెద్దలు ఎక్కడెక్కడున్నా కూడా పెద్దలకు అందరికీ వేస్తారు. అన్ని కులాల్లో క్రైస్తవ మతంలో సమాధులకు పూజలు చేసి సమాధులకు హారతిచ్చి సమాధుల నైవేద్యం ఇచ్చి వస్తున్నారు. అలాగా ఇంత నమ్మకము ఆ ఉండాడనేటువంటి పరమాత్మను మనము ఇట్లా పట్టుకొని ఉండాడనేటువంటి నమ్మకంతోనే చేస్తున్నాం కదా. కానీ అసలైన నేను నీ దగ్గరే ఉండి పరమాత్మను ఎందుకు తెలుసుకోలేకుండావు? ఎందుకు ఆయన క్యాచ్ చేయలేకుండావు? ఎందుకు ఆయన నువ్వు దర్శించలేకుండావు? అందుకే దానికి స్తోత్రీయ బ్రహ్మనిష్ఠులైనటువంటి ఏం చేశారు? యమ నియమ ఆసన ప్రాణాయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి చెప్పారు. ఈ ఎన్నిటితో కూడా నువ్వు విచారణ చేసి భగవంతుణ్ణి దగ్గరికి చేర్చుకునేదానికి మనకు అనేకమైనటువంటి ఉపాయాలతో వచ్చింది. కాబట్టి వచ్చేటువంటిది పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమి. ఇది అమ్మ మొదలైంది అంటే గౌరీ అన్ని గణాలతో చేసే దేవతను మొదలుపెట్టి మళ్ళా శివుడే అంతం చేసుకోవాలి. మళ్ళీ ఈ కాలంలో ఉండేటువంటి శక్తినంతా కూడా రూపనామ క్రియలన్నిటిని కూడా అనేకమైనటువంటి చూడండి దశేంద్రియాల యొక్క పరిణామం ఎలా ఉంటుంది, ఎన్ని జన్మాలుంటే నిన్ను ఎట్లా నష్టపెడుతూ ఉంది, ఒక్కొక్క ఇంద్రియము నిన్ను ఎట్లా పతనం చేస్తూ ఉంది. దానికి మూలశక్తి అయినటువంటి ఆ పరాశక్తిని ఆరాధించమని మనకు దేవి నవరాత్రులు నంబర్ 1లో జరుగుతాయి. అందరికీ గణేష నవరాత్రులు ఉన్నాయి, శివునికి నవరాత్రులు ఉన్నాయి అని విశేషం లేవు. కానీ దేవీ నవరాత్రులు మాత్రమే చాలా విశేషంగా చేస్తారు. చక్కగా వచ్చేటువంటి ఆశ్వీజ పౌర్ణమి, ఆశ్వీజ మాసంలో ఉండేటువంటి విశ్వాన్నంతా కూడా కలకలలాడిచ్చేటువంటి ప్రకృతి అంతా కలకలలతో ఆడుతూ ఉంటుంది. అప్పుడు పాడి పంటలతో చక్కగా లక్ష్మీ ప్రసన్నంగా కనిపిస్తుంది ప్రకృతి మాత. కాబట్టి అంత విశిష్టమైనటువంటి అంతరాత్మతో ఆంతర్యంలో ఉండే రహస్యాన్ని మనకు పండుగల రూపంలో పెద్దలు నియమించినారు. దీన్ని యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కృతే ఆచరిస్తూ ఆచరింపజేసేటువంటి సనాతన ధర్మం మన యొక్క ఋషి ధర్మం. హిందూ ధర్మమే కాదు, ఋషి ధర్మం. ఋషి ధర్మం అంటే అనాది నుండి ఉండేటువంటి ధర్మాన్ని ఆచరిస్తుండేటువంటి మన భారతదేశంలోనే ఎక్కువగా పండుగలను ప్రేమించడము, చక్కగా చేయడము, ఆహ్లాదంగా పండుగలనే చేసి మంచి పుణ్యాన్ని ఆర్జించడం అనేటువంటిది దాన ధర్మాలు. ఇప్పుడు ఈ మాసంలో చేయాల్సినటువంటి దాన ధర్మాలన్నీ కూడా వస్త్రదానము, అన్నదానము, అలా శక్తిదైనటువంటి సువర్ణ దానము, వెండి దానము, ఇలాగ వామనుడికి త్రిసంధ్య చేసేటువంటి త్రిగాయత్రి అంటే త్రిసంధ్యల్లో గాయత్రిని ఆచరించిన బ్రాహ్మణుగిన ఇస్తే వాడు మనకు సద్గతి అయినటువంటి పుణ్యప్రాప్తిని కలిగింపజేస్తాడని మనకు ఈ హిమాలయ అమావాస్య రోజు పెద్దలకు పెట్టి దాన ధర్మాలు చేయమని మనకు ఆచరణ పెట్టారు. కాబట్టి దీన్ని మనము ఎందుకంటే బుద్ధ్యా విశుద్ధయా, ఈ బుద్ధితో చేసేటువంటి ప్రకాశమైనటువంటి పరమాత్మ మనలో నిరంతరం ఉన్నాడు. చూడు, నిద్రలో ఉన్నాడు, మెలకువలో ఉన్నాడు, మాట్లాడేటప్పుడు ఉన్నాడు, కదిలేటప్పుడు ఉన్నాడు, చూసేటప్పుడు ఉన్నాడు. అంత బుద్ధి తప్ప వేరే ఉందా? కానీ ఇక్కడ మనను మోసం చేసేటి 2 ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియాలు. ఏంటి అంటే శ్వాస, మనసు. మన కొంప ఆర్తండేటి ఆ 2. శ్వాస ఆరుతుంది, కదులుతుంది దేహం.
శ్వాస ఆడిందంటే కదులుతుంది, కదిలిందంటే మనసు రెచ్చిపోతుంది. ఎన్ని ఊహల మీదకి పోతాదో, ఎన్ని చూపిస్తాదో, ఎన్ని చిత్రాలు చూపిస్తాదో. సెకండ్లోనే కోపం వస్తుంది, తాపం వస్తుంది, అసూయ వస్తుంది, గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, ఆకలి వస్తుంది, దప్పిక వస్తుంది, నిద్ర వస్తుంది. అన్నీ వస్తూనే ఉంటాయి. అందుకే దాన్ని బుద్ధి బుద్ధి అందుకే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అని చెప్పింది భగవద్గీత. బుద్ధికి మించిన గ్రాహ్యమైన వస్తువు ఇంకోటి లేదు. దాని పవిత్రమైనటువంటి బుద్ధిని పట్టుకోవాలి. అందుకే నిశ్చితార్థమైనటువంటి బుద్ధిరిగిన రోజు కనీసము 7 గడియలైనా బుద్ధి మీద ఈ మనస్సును, ఈ శ్వాసను ఉంచితే ఎక్కడి లేని ప్రకాశం కనిపిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అందుకే దాన్ని యోగము అని చెప్పారు. యోగం అంటే కలయిక, కలుపుతూ ఉండడం. అందుకే దాన్ని బ్రహ్మముహూర్త కాలం గిలైన చక్కగా దాన్ని మనం గిన చేసినట్లయితే తొందరగా బుద్ధిలో మనస్సు, శ్వాస ఇవన్నీ కూడా నిగూఢంగా లోపలికి చేరుతాయి. అప్పుడు చేస్తే ఈ నేను అనేటువంటి ఆత్మప్రకాశం అనేటువంటిది ఉంది కదా, అది ప్రకాశముగా నీకు కనిపిస్తుంది. అయితే ఏమి ఆ ప్రకాశం కనిపిస్తుంది అంటే రూపము, నామము, క్రియ ఇవన్నీ కూడా ఏమి కనిపించవు. ఒకే ప్రశాంతంగా కనిపిస్తుంది. దాన్ని వైట్ అని చెప్పి మన వాళ్ళు ఊహతో చెప్పారు, కానీ అది వైట్ కూడా కాదు, ప్రకాశం, చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి దాన్ని ఆ స్థితి బ్రాహ్మీ స్థితి అని భగవద్గీత చెప్పింది. కాబట్టి దీన్ని ఈ మాసంలో, భాద్రపద మాసంలో ఉండేటువంటి పౌర్ణమి చాలా హిమాలయం. ఆలయం అంటే శరీరానికి మించినటువంటిది ఇంకొక ఆలయం లేదు. హిమాలయం. ఈ హిమాన్ని పైకి ఎక్కియాలంటే ఈడా పింగళ సుసుమ్మనాడి అనేటువంటి హిమాలయాల్లో కూర్చోబెట్టాలి మనస్సును. ఈ మనస్సును కూర్చోబెట్టాల్సిన కాలం ఇది, తరుణం. ఎందుకంటే అనుకూలంగా ఉంటుంది ఈ చాతుర్మాసాల్లో. అందుకే దాన్ని పోయి చక్కగా ధ్యానములో మనస్సునుంచమని. అందుకే పవిత్రమైనటువంటిది ఇది. హిమాలయ అంటే మహాలయం, ఆలయమైనటువంటి ఈ పౌర్ణమి, సిద్ధమైన పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే విఘ్నరాజుని కూడా ఆరాధించేటువంటి ఈ యొక్క మాసంలో మనకు ప్రసిద్ధమైనటువంటి సనాతన ధర్మం చెప్పింది. కాబట్టి చక్కటి ఈ విఘ్నాలకన్నిటికీ అధిపతి అయినటువంటి వాని విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించమని చెప్పారు పెద్దలు. అందుకే చూడండి, ఫస్ట్ ఏదైనా పెట్టు గం గణపతయే నమః అని చెప్తారు. తెలిసిన వాళ్ళ బ్రాహ్మణులు ఏం చేస్తారు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం చెప్పరు. కానీ ఈ గం గణపతి మూలమంత్రాన్ని చెప్పుకోమంటారు. అందుకే కదిలేటప్పుడు పొద్దున స్నానం చేసేటప్పుడు గం గణపతి అయిన మూర్తులు అనుకొని నీళ్ళు పోసుకుంటే ఆ రోజు ఏ ఆటంకాలు రావని గణపతి మంత్రాన్ని, తర్వాత గణపతి మంత్రాన్ని తయారు అనుకున్న తర్వాత గంగేచ యమునే చేవ గోదావరి. ఈ గంగ పుట్టినటువంటిదంతా కూడా సముద్రం నుండి అన్ని నదులలో కలిసింది. కాబట్టి అన్ని నదులలో ఉండేది అందరికీ సముద్రం దగ్గర స్నానానికి ఉండదు. కాబట్టి గోదావరి నది, తుంగభద్ర నది, ఈ నది, ఆ నదిలని పేర్లు ఎందుకు పెట్టారంటే ఆ గంగ, అసలైన గంగ సముద్రంలో ఉండే గంగను తీసుకొచ్చి ఈ నదులుగా పారింది. కాబట్టి ఈ నీళ్లు ప్రోక్షణ చేసుకోమని చెప్పారు. అది స్నానం. అయితే ఈ స్నానం ఎప్పుడు చేస్తే మంచిదంటే సూర్యోదయానికన్నా ముందు చేయాలి. 5:30 లోపల, 5 లోపల, 4:30 లోపల. ఎందుకంటే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయకూడదు. మలమూత్రాలు విసర్జన చేయండి స్నానం చేయకూడదు. మలమూత్రాలతో చేసే స్నానం రాక్షస స్నానం అవుతుంది. అందుకే అది అమృత స్నానం కాదని చెప్పారు. అందుకే దీనికి ఏం చేయాలా, రోజు ఒక క్రమంగా పెట్టుకుంటే మలమూత్రాలు విసర్జన జరుగుతుంది. కాబట్టి రోజు 9 గంటలకు వండుకొని 4:30కు 4 గంటలు వేస్తే ఖచ్చితంగా శరీరంలో ఉండే మలమూత్రములు విసర్జన ఫ్రీగా వదులుతాయి. కానీ కిరణశక్తి భూమిపైన ఎప్పుడు పడితే అప్పుడు మలము బయటికి రాదు అన్నాడు. అలాగ వచ్చిన అది ఎగుటు రాదని. అందుకే సూర్యోదయానికన్నా ముందు మలమూత్రాలు వదలమని చెప్పింది శాస్త్రం. అప్పుడు వానికి ప్రశాంతమైనటువంటి, ఎందుకంటే
మలబద్ధకం అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి బుద్ధిని మందబుద్ధిగా చేస్తుంది, మనస్సును సులువుగా పెట్టదు, శరీరాన్ని తామసంలో ఉంచుతుంది. ఇంత ప్రమాదకరమైనటువంటిది మలం. కాబట్టి దాన్ని నివారణ చేసుకోవాలంటే చక్కటి ప్రాతకాలంలో లేచి చక్కటి 4:30కు ప్రతి వ్యక్తి లేయాలి. మినిమం అంటే 5 గంటలకు ఇంకా మించకూడదు. ఎంత అలసటన్నా శరీరానికి ఎంత బాగలేకపోయినా దాన్ని కదిలించి ఇంకా వారికి తెలిసినటువంటి స్నానం అదే పోయి మలమూత్రాలు విసర్జించి తర్వాత స్నానం చేసి చక్కగా ప్రాణాయామం చేసి కొంచెంసేపు ధ్యానం చేసి కొంచెంసేపు పారాయణ చేసి చక్కగా 6-6:30 లోపల అన్నీ చేసుకొని ఇట దినచర్యగా చేసినట్లయితే మనశ్శుద్ధి బుద్ధిశుద్ధి 2 జరుగుతాయని మనకు సాధన చతుష్టయ సంపత్తిలో చెప్తాది. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శుభదినం, ఈ చక్కని కాలాన్ని గురుదేవుల అనుగ్రహంతో చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని హరి ఓం తత్సత్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై.